హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ మనము పచ్చి టమోటాలతో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎటువంటి పప్పు వాడలేదండి ఇందులో. దీనికి నేను ఒక 10 పచ్చి టమోటాలు, 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలు, టమోటా ముక్కలు, ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి, 1 టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది మనం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుందండి. సో నేనైతే ఒక గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి. వచ్చిన తర్వాత అందులో మనం ఏదైతే నీరు ఎక్కువగా ఉంటుందో వాటర్ పక్కకు తీసి పెట్టుకుండేసి దాన్ని మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలండి. మ్యాష్ చేసుకున్న తర్వాత మనము కన్సిస్టెన్సీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే మనం పక్కన తీసి ఉంచుకున్న కొద్దిగా ఆ వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే పాన్ తీసుకొని అందులో ఆనియన్స్, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని తిరగబోతే బాగా వేగిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉంటుందో అందులో యాడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. అందులో ఉన్న వాటర్ కొంచెం ఇంకేంతవరకు ఉంటే మనకి పప్పు అనేది ఎంతో టేస్టీగా వస్తుంది. మీరు కావాలంటే పైన కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అండి బాగా కలిపి పెట్టిన తర్వాత వాటర్ ఏదైతే ఉందో అదంతా పక్కకి ఇమిరుతూ టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ఇది వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.